మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు ప్రభు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని, కుటుంబాల్లో నెమ్మదిని, ఆరోగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యమును, జీవాన్ని, ఊపిరినిచ్చి తిరిగి ఎక్కువని లెగిసి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవునికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ ఈ దినం దేవుడు ఏ మాటలు చేతితే మన హృదయాలు వెలిగించుకొని మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లలారా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతూ, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపెను అని రాయబడింది. అంటే మీరు కుమారులై ఉన్నారని అంటే భూమి మీద ఉన్న మనకి దేవుని పిల్లారా, శరీర సంబంధమైన అమ్మ నాన్న కాకుండా మన శరీరంలో ఉన్న ఆత్మకి ఇద్దరు వ్యక్తులు ఉండాలి తండ్రిగా. ఒకళ్ళేమో దేవుడు, రెండోదేమో దయ్యం. కనుక మన భూమి మీదకి వచ్చిన మనందరం కూడా దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమైన మనల్ని వేరే ఒక వ్యక్తి ఆక్రమించి అన్యాయంగా వచ్చేసి దేవుడిని స్థానంలో తను వచ్చి కూర్చొని నేనే మీ తండ్రిని చెప్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఎంతమంది అయితే నన్ను తండ్రిగా స్వీకరించి ఎంతమంది అయితే నాకు పిల్లలుగా ఉన్నారో వాళ్ళందరూ హృదయంలోకి తన కుమారుడైన పరిశుద్ధాత్మను పంపించంట అబ్బా తండ్రి అని మొరపెట్టి ప్రార్థన చేయగలిగే ఆ గొప్ప ఆత్మ మనలోకి పంపిస్తాడని చెప్తున్నాడు దేవుని పిల్లారా. కనుక భూమి మీద ఉన్న మనందరం కూడా అబ్బా తండ్రి అని పరలోకమందున తండ్రికి మొరపెట్టే ఆత్మ కలిగిన వారై భూమి మీద ఉన్న ప్రజలు బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. భూమి మీద ఎంతమంది అయితే నీ పిల్లలు నీ ఆత్మ లేక అపవిత్ర ఆత్మను పొందిన తండ్రి ఇబ్బందులు పడుతున్నారు, వారి ఎడల నీ దయాన్ని కనికరమించునైనా వారిలో ఉన్న అపవిత్ర ఆత్మను పోగొట్టి తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా పొంది నీ వైపు తిరిగి తండ్రి నీ వలన నెమ్మదిని, ఆరోగ్యాన్ని సంతోషపెట్టి అబ్బా తండ్రి అని ఆత్మ పొందగలిగే మహాభాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని అడుగుతూ తండ్రి, ఎన్ని కుటుంబాల్లో అయితే నేను అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి, బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పని నిమిత్తం బయటికి వెళ్ళి ఉండగా తండ్రి తిరిగి బిడ్డలందరూ క్షేమంగా సాయంత్రం ఇంటికి చేరి నిన్ను స్తుతించి గణపరిచి మహిమ పొందిన తండ్రి నేను మహిమపరిచే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.